మోహన్ కందా సార్ నమస్కారం అండి. అమ్మ నమస్కారం. మీ ఫస్ట్ ఇంటర్వ్యూ చేసి కరెక్ట్గా 7 సంవత్సరాలు అయింది. అబ్బా అవునా? మళ్ళీ 7 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని కలవడం కాలం ఎగురుతుంది అంటారు కదా. ఎంత హ్యాపీగా ఉందో. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎంత బాగా వెళ్ళిందంటే ప్రతి ఒక్కరూ అసలు ఆయన గురించి తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాం. అంజలి గారు ఎంత బాగా ఉంది. మనమిద్దరం హ్యాపీగానే ఉంటామమ్మా. పాపం చూసేవాళ్ళని వినేవాళ్ళని చూస్తేనే బాధేస్తుంది. అయ్యో ఎందుకు? వాళ్ళు భరించాలి కదా. నిన్నైతే పర్వాలేదు, చూడడానికి అందంగా ఉంటాం. నన్ను భరించాలి కదా వాళ్ళు. మరి మీకేంటి సార్, భలేవారే, నెంబర్ 1 ఉంటారు అయితేను. సార్, ఎన్టీ రామారావు గారితో మీకున్న అనుబంధం గురించి ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ తీసుకోవాలి అని అనుకున్నాం. అసలు మీరు సివిల్ సర్వెంట్ అయిన తర్వాత పరిచయమా, అవ్వడానికి ముందే వారితో మీకు పరిచయం ఉందా? నా 6వ ఏట ఆయనతో పరిచయం అయిందమ్మా. చెన్నైలో అప్పుడు మెడ్రాస్ అనేవాళ్ళం. వాహిని స్టూడియోస్, విజయ స్టూడియోస్లో పెళ్లి చేసి చూడు సినిమా. అప్పుడు ఆయన ఒక మారిస్ మైనర్ కార్ ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేవాడు. ఇప్పటికీ ఆయన చూస్తే అసలు మగాళ్ళకు కూడా ఇంత అందం ఉంటుందా అనిపిస్తుంది కదా. గిరిజాల జుట్టు, తెల్లటి ఛాయ, మంచి ఆజానుబాహు, వెడల్పు పొడుగు అన్నీ కూడా చక్కటి మందహాసం అయింది. అప్పుడేమో ఆయన మారిస్ మైనర్లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చేవాడు. అప్పటి నుంచి ఆయన తెలుసు. ఆయనతో అప్పుడే అదే సినిమాల్లో పరిచయం, ఆయనతో యాక్ట్ చేయడం, పెళ్లి చేసి చూడు సినిమాలో. అప్పుడు అంత చిన్నప్పుడు 6 ఏళ్ళప్పుడు పరిచయం అయినా మళ్ళీ మీరు సివిల్ సర్వెంట్ అయిన తర్వాత ఆ సందర్భాన్ని ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారు సార్ మీరిద్దరు? పెద్ద లేదమ్మా, కానీ ఆయనకి తెలుసు మీరే. అదే ఢిల్లీలో హిదాయతుల్లా గారు ఉపరాష్ట్రపతి, ఆయన ఇంట్లో లాన్ మీద కూర్చొని మధ్యాహ్నం భోజనం చేసి ఊరికే మాట్లాడుకుంటున్నాను నేను మావిడాను. బిఎన్ రామన్ గారు చీఫ్ సెక్రటరీ, ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చిందంటే ఆ రోజుల్లో ఉండేది కదా, మొబైల్ ఫోన్స్ ఉండేవి కాదు. సరే తీసుకున్నట్టే, మోహన్ నీ సినీ జీవితం మళ్ళీ పునరుద్ఘాటిస్తారట అని మొదలుపెట్టాడు. ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారని తెలుసు కానీ అంటే ఏంటి సార్ అంటే, లేదయ్యా హీ వాంట్స్ టు కమ్ అండ్ వర్క్ ఇన్ హిస్ ఆఫీస్ అన్నాడు. సరే వెంటనే చెప్పడం ఎందుకంటే, సరే సార్ ఆలోచించి చెప్తానని చెప్పాను. హిదాయతుల్లా గారిని అడిగాను. ఆయన పాపం నన్ను సొంత కొడుకులా చూసుకునేవారు. ఎందుకైనా మంచిదయ్యా, ఏదో అప్పుడు సహవాసం వేరు, వీళ్ళు ఒకసారి చూసుకునిరా, పరిస్థితులు ఎలా ఉన్నాయి, బాగుంటే వెళ్ళు, నాకేం అభ్యంతరం లేదు, ఉంటానంటే నాకు అంతకంటే నేను కావాలని తెచ్చుకున్నాను. శారదా ముఖర్జీ గవర్నర్గా ఉన్నప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది గుజరాత్. హిదాయతుల్లా గారు ఆఫీస్కి ఒకసారి వెళ్ళి ఎంత అస్తవ్యస్తంగా ఉంది, ఒక ఐఏఎస్ ఆఫీస్ని తెచ్చుకొని నా పేరు చెప్తే ఆయన తెప్పించుకున్నాడు. వెళ్ళిరా అన్నాడు. వెళ్ళాను, ఇది కలిశాను. చూడగానే మళ్ళీ పాతది మా ఇద్దరికి అలా కనెక్షన్ వచ్చింది. వస్తారా అన్నాడు. తప్పకుండా వస్తానండి అన్నాను. కొన్ని చెప్పాను, నాకు తోచినవి ఏవో చెప్తూ ఉంటాను, మరి మీరేం అనుకోకూడదు, ఎందుకంటే నాకు మొహమాట పడే అలవాటు లేదు. తర్వాత మరి నన్ను పూర్తిగా నమ్మకం నా మీద ఉంచగలిగితేనే మీరు మళ్ళీ వచ్చాక వీళ్ళు వాళ్ళు ఏవో చెప్తారు, దాన్ని మీరు కొంచెం భరించగలిగితే సరే, అదేం లేదు బ్రదర్, నేను బ్రదరే కదా అందరూ, కమ్ అన్నాడు. సరే ఓకే, వెనక్కి వెళ్ళి హిదాయతుల్లా గారికి చెప్పి వచ్చాను. కానీ సినిమా జీవితం ఆ పాత రోజులు అవి పెద్ద గుర్తుంచుకోలేదు. కలిసి ఆయనతో పాటు వర్క్ చేయడం అనేది ఇట్ వాజ్ బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ అమ్మా. అద్వితీయం, అద్భుతం. ఎందుకంటే ఆయన అన్నట్టే పూర్తి నమ్మకం నాలో ఉంచారు. నేను కూడా ఆ చిన్నప్పటి ఆ పరిచయంతో, ఆ చదువుతోటి ఒక్కొక్కసారి అమితంగా కూడా మాట్లాడేసేవాడిని. ఆయన మేము ఎప్పుడు అనుకోలేదు. ఒక సివిల్ సర్వెంట్గా మీరు సీఎంగా ఆయన ఎన్నో సందర్భాల్లో రాష్ట్రానికి సంబంధించో లేకపోతే ప్రజలకు సంబంధించో ఏదో మీ మధ్య చాలా విషయాలు జరిగి ఉంటాయి. ఎప్పుడన్నా మీరు చెప్పిన దానికో లేకపోతే వారు చెప్పిన దానికో ఏకీభావం రాని సందర్భం ఎప్పుడైనా ఉందా సార్? ఎన్నిసార్లు చాలాసార్లు అయింది. అవునా సార్? మొట్టమొదటి ఏంటంటే, నేను వచ్చి 9 రోజులు ఎంతో అయింది. అంతే. ఆయన ఢిల్లీ బయలుదేరారు. ఆయన ఎన్టీ రామారావు గారికి అని ఎంతైనా ఏది చేసినా అది ఘనంగా దండయాత్రలాగే, ఢిల్లీ మీద దండయాత్ర అన్నమాట. ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా రాష్ట్రపతి భవన్, అక్కడి నుంచి తిన్నగా ఉపరాష్ట్రపతి, అక్కడి నుంచి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్, అక్కడి నుంచి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారత ప్రజల్ని ఉద్దేశిస్తూ మాట్లాడడం. దానికి ఆయనకి ఏదో రకరకాల ఐడియాలు, దుబారా ఖర్చు ఎక్కువని, ఖర్చు తగ్గించాలని, ఆ ₹2 కిలో బియ్యం పథకంగా కావాలి కదా, దానికి నిధులు కావాలని చెప్పి అన్నీ కట్ చేసి మీన్ అండ్ లీన్ అడ్మినిస్ట్రేషన్ అంటారు కదా, అలా ఉండాలని. సో దానికి ఎవరో పేర్లు ఎందుకులేండి కానీ ఎవరినో అడిగాడు ఆయన. 49 కార్పొరేషన్లు ఉండేవి, వాటిని 9 చేద్దామని ఒక ఆయన ఒక చిన్న కాగితం
దాని మీద ఆయన రాసిన ఆయన పేరు లేదు, దానికి ఒక ఫైల్ లేదు, నోట్ లేదు, ఏం లేదు, చేతిలో పెట్టాడు ఢిల్లీ వెళ్తుంటే. ఆయన నాకు ఇచ్చి బ్రదర్ ఇది ఢిల్లీలో చెప్దాము, నాకు అప్పుడు ఇవ్వండి అన్నాడు. సరే జేబులో పెట్టుకున్నాను. ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళాము, అంతా అయిపోయింది, మాట్లాడారు. వాళ్ళు ఏదో క్వశ్చన్లు అడిగాయి, నేను ఏదో చెప్పాడు అంతాను, అయిపోయింది. వెనక్కి వచ్చాం, కారులోకి ఎక్కి బయలుదేరుతుంటే అవును మోహన్ ఆ కాగితం మరి నాకు ఇవ్వలేదు అన్నాడు. అవును ఇవ్వలేదని నా జేబులో ఉందని. అంటే అలా మర్చిపోతే ఎలాగా? మర్చిపోలేదండి, అది ప్రజలకు చెప్పే దానికి రెడీగా లేదు, అస్సలు ఏమి దానికి తలా తోకాలేని వ్యవహారం, అది చేయొచ్చేమో కానీ ఒకటి సొసైటీ, ఒకటి కంపెనీ, ఒకటి కార్పొరేషన్, వాటికి చట్టబద్ధమైన రకరకాల ఫైనాన్షియల్ ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు తొందరపడి చెప్పడం నాకు ఆయన మొహం ఎర్రగా అయిపోయింది. నాకు కొన్ని విషయాలు ఇష్టం ఉండవు అన్నాడు. అంతే, అంతకంటే అయిపోయింది. అది ఇవాళ దాకా జరగలేదు, కానీ వెనక్కి వచ్చి ఏడాది తర్వాత నాకు అర్థమైంది నేను చేసింది కరెక్ట్, ఆయన్ని ప్రొటెక్ట్ చేశానని చెప్పి. ఎందుకంటే చేసింది ఆయన గురించే కదమ్మా, అంతే కదండి. అండ్ దెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి జరగదని. ఎగ్జాక్ట్లీ నా ఇంట్రెస్ట్ ఏం లేదు. హీ అండర్స్టూడ్. సరే ఇంకోటి, సరే ఒకసారి ఎవరో మళ్ళీ పేర్లు వద్దు, ఎవరో ఏదో చెప్పారు ఆయన గురించి, ఏదో స్టడీలు చెప్తే ఆయనకు నమ్మి ఆయన సస్పెండ్ చేయబోతున్నారు అని చెప్పి నాకు తెలిసింది. ఇది పోయిన వాటి ఇంటర్వ్యూలో అనుకున్నామో నాకు తెలియదు. ఎనీవే అది తెలియగానే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి అంటే, అవును బ్రదర్ చాలా విన్నాం అంటే, అయితే మొత్తం నన్ను సస్పెండ్ చేయండి అన్నాను. అదేంటి అంటే, అవునండి ఎన్టీ రామారావు ఎంత గొప్పవాడంటే సొంతగా కోరి తెచ్చుకున్న మోహన్ కందానే సస్పెండ్ చేశాడని గొప్ప చెప్పుకుంటారు ప్రజలు, అంత మంచి పేరు వస్తుంది, అదేంటి అలా మాట అయితే మంచి చెడు అసలు ఇటు అటు ఆలోచించకుండా ఎవరో చెప్తే మీరు తొందరపడ్డం ఏంటి, ఆ మనిషిని పిలిచి మాట్లాడండి ఒకసారి అని చెప్పి నేను కేకలు పెడుతుంటే రత్నాంగరావు గారు ఆయన బావమరుదు ఉండేవాడు, వాళ్ళందరూ మోహన్ నువ్వు రావయ్యా బయటకి చెప్పి తీసుకెళ్ళిపోయారు. లేకపోతే అసలు అరిచేస్తున్నాను అనమాట ఒళ్ళు తెలియకుండా. ఆయన ఏమనుకోలేదు, పిలిపించాడు, ఆయన్ని మాట్లాడాడు, అంతా క్లియర్ అయిపోయింది, ఏమీ యాక్షన్ తీసుకోలేదు. సరే పివిఆర్ ప్రసాద్ గారికి అందరికీ తెలిసిందే, అది కూడా ఆయన గురించి ఏదో ఆయన ఢిల్లీ ఇంగ్లాండ్లో ఉన్నాడు అప్పుడు ట్రైనింగ్లో, తిరుపతిలో ఏదో ఇది అది అంటే అదే ఇలాగే చెప్పాను ఆయన, అయ్యా ఒక్కసారి పిలిపించి మాట్లాడండి. అది అతన్ని కూడా పిలిపించాడు, మాట్లాడారు. అతనేంటి ఓ 2 ఏళ్లలో అసలు ఎన్టీ రామారావు అతని కంటే ఎవరన్నా క్లోజ్గా ఉంటారా అని అంత పరిచయం వాళ్ళకి రిలేషన్షిప్ వచ్చింది. సో ఆయనకి రాను అర్థమైంది ఇతను ఏదో చెప్తాడు కానీ మనం వినాలి అని చెప్పి నేను ఆయనకి ఒకటే చెప్పాను, వినండి తర్వాత మీరు తోచింది చేయండి. అలాగే ఇంకోటి కూడా మీకు చెప్పిన, అది అయ్యో తప్పకుండా సార్, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర కర్షక పరిషత్ చైర్మన్, దానికి క్యాబినెట్ హోదా. అంత క్రితం మరి చంద్రబాబు నాయుడు గారుగానే ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీ టీడీపీగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చేవాడిని, కబుర్లు చెప్తున్నాం. ఇప్పటికీ మీరు వెరీ వెరీ కార్డియల్ అండ్ ఫ్రెండ్లీ అండ్ కంప్లీట్ ట్రస్ట్ ఇన్ ఈచ్ అదర్. ఈ సారా అమ్మకాలు ఉంటాయి కదా, ఆ పద్ధతి మారుస్తున్నారు, ఆ సిద్ధాంతం పాలసీ. సో ఫోన్ చేసి మోహన్ కందా గారు ఒకసారి కలవాలి అంటే ఆయన ఉద్దేశం ఆయన వస్తానని. అయితే మీరు రావడం ఏంటి సార్, నేనే వస్తాను, ఇప్పుడు క్యాబినెట్ మంత్రి, ఆయన హోదా ఉంది, మరి మనం దాన్ని గౌరవించాలి కదా. వెళ్ళి కలిశాను, ఆయన అంతా చెప్పాడు. ఇది చాలా ఎంతో ది ప్రశంసనీయమైన పద్ధతి అది. ఎందుకంటే కాంట్రాక్టర్లకి ఒక ఉక్కు వచ్చేసింది ప్రభుత్వాల మీద. వాళ్ళు ప్రభుత్వాలు చేయడం పడగొట్టడం అన్నీ చేయగలిగే పరిస్థితికి వచ్చారు, తమిళనాడులోను ఇక్కడను కర్ణాటకలో కూడా. సో అది ఎన్టీ రామారావు గారికి ఇటువంటివన్నీ తీసేయడానికి ఎవరికైనా భయం లేదు, ఆయనకి ఒక ప్రజల్లోనే నమ్మకం. ఎందుకంటే హీ వాజ్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ది పీపుల్. అవునండి, ఆయన పేరు చూసి ఎవరికైనా వేశారు కానీ ఏ ఎమ్మెల్యే కూడా తన సొంత పేరు మీద నగలేదు అప్పుడు, ఎన్టీ రామారావు జెండాయే అది. సో ఆయనకి ఆ నమ్మకం ఉండేది. సరే అంతా విన్నా నేను చెప్పింది. ఇది నాకు భయం వేసిందండి, ఎందుకంటే అప్పటికి నేను ఎక్సైజ్ కమిషనర్గా వచ్చాను. నేను నా డిపార్ట్మెంటు నేను చూస్తుండగా అది 450 కోట్లు రెవెన్యూ 300 పడిపోతుందని నాకు తోచింది. 150 కోట్లు అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం. తర్వాత ఏంటి, అక్కడేమో కేంద్ర ప్రభుత్వం మరి వీళ్ళకి ఆపోజిట్ సైడ్. సో దే ఆర్ వెయిటింగ్, ఒక అదును దొరికితే తీసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటారు, కాన్స్టిట్యూషన్ అంటారు, అయిపోతుంది. సో నేను మాత్రం ఈ పద్ధతిని సపోర్ట్ చేయలేండి ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. మోహన్ కందా గారు మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇది జరుగుతుంది, జరిగే విషయాన్ని మీరు సపోర్ట్ చేయలేదని పేరు మాత్రం మీకు మిగులుతుందంటే నేను ఆయనకి చెప్పాను, అయ్యా మాకు IASలో జాయిన్ అవ్వగానే మసూరిలో చెప్తారు,
మంచి ఏదైనా జరిగితే సాయంకాలం ఇంటికి వెళ్ళే ముందర అది పొలిటికల్ మాస్టర్ ఉంటారు కదా మరి రాజకీయ నాయకులకు, నీ బాస్ ఎవరో ఆయనకి క్రెడిట్ ఇచ్చేసాయి, నువ్వు తీసుకోకు. చెడు ఏమన్నా జరిగితే అయ్యా నా వల్ల తప్పు జరిగింది, నీ వల్ల కాకపోయినా సరే ఒప్పేసుకో, ఎందుకంటే దట్ ఈస్ యువర్ జాబ్ అని నేర్పించారు మాకు. ఎందుకంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, ఏమైనా సరే వాళ్ళు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఒకసారి దండం పెట్టి అయ్యా మీరు చేసిన తప్పే అయినా నేను ఒప్పేసుకుంటానంటే రేపు నేను చూసుకుంటాను అంటాడు కదా, కానీ చేయాల్సిన మాత్రం అది కరెక్ట్. సో ఆయనకు చెప్పాను, అయ్యా నేను మాత్రం దీన్ని ఒప్పుకోను, మీరు చెడ్డ పేరు వస్తే వస్తుందని దానికి ఉంది, మాకు రూలే కదా అన్నాను. క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది అదే పాలసీ మీద. చంద్రబాబు గారు ఉన్నాడు కదా అక్కడ, సో మంత్రి గారు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, నాకు సెక్రటరీ ఉన్నాడు, మా అందరూ ఉన్నారు. వచ్చింది సారా వేలం పాలసీ అని, ఆయన ఎస్ ఎక్సైజ్ పాలసీ అన్నారు. ఎవరు మాట్లాడేది వీళ్ళు. సరే పేజీ తిబ్బవుతున్నారు, నేనేమో చేపెట్టాను. అసలు ఎక్సైజ్ కమిషనర్గా అక్కడ ఉండకూడదు, పిలిచారు అంటే మర్యాదకి, ఊరికే ఎవరన్నా వాళ్ళకేమైనా అనుమానం వస్తే అడుగుతారండి, నా అంతటి నేను మాట్లాడతాను అసలు ఆఫర్ చేయకూడదు. చేయి చూశాడు ఆయన, ఆయనకి అస్సలు నచ్చలేదు, నా వైపు చూడలేదు, చీఫ్ సెక్రటరీ వైపు చూసి అన్నారు. సరే ఇంక లేచి నేను గుక్క పెట్టుకుని బట్టి పట్టుకుని వచ్చాను. 20 నిమిషాలు ఉపన్యాసం, కళ్ళు మూసుకొని అంతా చెప్పేశాను. ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది జరగకూడదు, ఇది జరగకూడదు, తప్పండి, చేయకూడదు, కంపలు మునుతాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్స్ రూల్ అంతా చెప్పి అమ్మయ్యా అని కూర్చున్నాను. మళ్ళీ నా వైపు చూడలేదు, చీఫ్ సెక్రటరీ వైపు చూసి హ్యాజ్ ఈ ఫినిష్డ్ అని అడిగారు. ఎస్ సార్ అన్నాడు ఆయన. అలాగనే ఓకే నెక్స్ట్ ఐటమ్ అన్నాడు. అంటే నువ్వు అడిగావు కదా, నీకు ఛాన్స్ ఇచ్చాను, నేను మాత్రం నేను తలుచుకున్నదే చేస్తాను. ఇప్పుడు జరిగింది ఏం జరిగింది సార్ ఫైనల్ గా? 150 కోట్లు తగ్గే బదులు 150 కోట్లు పెరిగింది. ఆయనే కరెక్ట్, నేను చేయాల్సింది నేను చేశాను, ఆయన చేసి. కానీ ఒకటి దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మేము ఎంతైనా సరే జీతగాళ్ళం, ఆయన మమ్మల్ని అలాగే పిలిచేవాడు. we don't have the pulse of the people and we don't know what is good for the country as much as the politician knows. వాళ్ళకి ఫర్ ద ఫస్ట్ టైం నేను సంథింగ్ డిఫరెంట్ పాయింట్ వింటున్నాను సార్. అంటే ఇప్పటివరకు నా పర్సెప్షన్ ఎలా ఉందంటే సివిల్ సర్వెంట్ కి తెలిసినంత పొలిటీషియన్ తెలియదేమో అని. అది నాలెడ్జ్ అమ్మా, ఓకే, గట్ ఫీలింగ్ ఉండదు కదా ఎంతైనా. అల్టిమేట్లీ ఆ గట్ ఫీలింగ్ ఉండాలి. అది జనం మనకి చేసిన సపోర్ట్ వల్ల వచ్చే దాని వల్ల వస్తుంది. అది మేమంతా ట్రైనింగ్ అది ఇవన్నీ లాభం లేదు. అది తర్వాత ఆయన సినిమాల్లో యాక్ట్ చేశాడు కదా, ఆయనకు తెలియని శాస్త్రం లేదు, ఆయనకు తెలియని నీతి లేదు, కానీ దాన్ని ఎలా ప్రాక్టికల్గా అప్లై చేయాలో తెలియకపోవచ్చు. అది కొంచెం కానీ ఇటువంటి కొన్ని 1-2 సార్లు ఆయనతో మరి అయింది. తర్వాత ఆయన అమెరికా వెళ్తుంటే నాకు నచ్చలేదు. మీరు వచ్చి 4 నెలలైనా అవ్వలేదు అంటే, ఆయనకు ఆపరేషన్ అది కూడా ఉంది, కానీ వెళ్ళి రావచ్చు, ఆయనకేంటి దానికి అదో లెక్క. కానీ హీ వాంటెడ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ అన్ ఆపర్చునిటీ ఆల్సో. టిపికల్ ఆఫ్ హిమ్. ఎవరైనా గుండె జబ్బుతో అదేదో బైపాస్కి వెళ్తూ ఇంకో 10 చేద్దామని అసలు సాహసం చేస్తారా? కానీ నాకేంటంటే ఆ పార్ట్ నచ్చలేదు, కానీ వెళ్ళిపోయాడు ఆయన. నేను చెప్పాను నాకు ఇష్టం లేదండి అని. సరే నా బదులు ఇంకొక ఆయన తీసుకున్నాడు, ఎంతో వెళ్ళిపోయాడు. అప్పుడు కొంచెం వెళ్తూ మోహన్ని నేను వచ్చేటప్పటికి ఫలానా చోట వింటా, నాకు అస్సలు ఇష్టం లేని పోస్ట్ ఒకటి. కానీ అక్కడ ఆయనకి మళ్ళీ ఐ వాజ్ కంప్లీట్లీ రాంగ్. 4 ఏళ్ళు రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్గా ఉన్నాను, సింగిల్ విండో సిస్టమ్ ఇది అని చెప్పి. నాకు లైఫ్లో అంత పేరు ఎప్పుడు రాలేదు మళ్ళీ. అంటే కొన్ని విషయాల్లో ఆయన కరెక్ట్. పొద్దున 4 గంటలకు ఫోన్ వచ్చేది, ఆవిడ వైపు ఉండేది ఫోను. ఆవిడ ఫోన్ తీసి అయితే అమ్మ ఒకసారి అతనికి మేలుకున్నాడా అన్నాడు. సరే ఇస్తే ఆ సొసైటీ వాళ్ళకి ఇచ్చేసాయి మోహన్ అని పెట్టేసేవాడు. సొసైటీ అంటే ఇవ్వడం ఏంటి అసలు, ఏం పొద్దున్న 4 నిద్ర మాత్రం ఏం తెలుస్తుంది. తర్వాత వెళ్ళి వాళ్ళందరినీ అడుక్కుని, బాబు 4 ఎవడు వచ్చాడు, వాడు అడిగింది ఏంటి, వాడికి పేరేంటి, వాడికి ఫోన్ చేసి అడిగింది అది కనుక్కొని చేసేవాళ్ళు అన్నమాట. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకొకసారి పొద్దున్నే అది 28 మే 1983. ఎంత గుర్తుంది సార్? మహానాడు రోజు కదమ్మా, ఎలా మర్చిపోతాం. ఆయన పుట్టినరోజు అందరూ దేశంలో ఆల్ అపోజిషన్ నాయకులను అక్కడ కాన్క్లేవ్ అని పెట్టాడు విజయవాడలో. పిలిచి నన్ను ఒక్కడనే తీసుకెళ్ళాడు ఆయన. మరి ముఖ్యమంత్రి ఎవరో వాళ్ళు ఉండాలి కదా. బ్రదర్ 4 గంటలకు వచ్చాను నేను 4 గంటలకి నరక చతుర్దశి నాడు మా అమ్మ లేపిందమ్మా చిన్నప్పుడు ఒకసారి. లేకపోతే 7 గంటల ముందర ఎప్పుడూ లేచిన పాపాన్ని పోలేదు. 4 గంటలకు మరి ఆయన దగ్గర ఉండాలంటే ఏంటి, 2:45 ఎప్పుడో లేచి స్నానం చేసి ఎంత చేసుకుని ఎక్కడో దూరంలో ఉన్నాను. సర్కులర్ గెస్ట్ హౌస్ అని ఉండేది ఇబ్రహీంపట్నంలో. అక్కడి నుంచి వచ్చి కూర్చోగానే ఆయన బ్రదర్ ఇవాళ నేను స్పీచ్ ఇవ్వాలి కదా, కొంచెం హెల్ప్ చేయాలి.
అది పాలిటిక్స్ యాక్చువల్లీ, నాకు సంబంధం లేని విషయం. కానీ అక్కడ ఆయన ఎన్టీ రామారావు, నేను మోహన్ కన్రావు, నాట్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ సీఎం. ఆయనకి అవసరం ఉంది అది, అంతకంటే నా తప్పకుండా సార్ నేను మై పర్సనల్ కెపాసిటీ తప్పకుండా అన్నాను. సరే ముందర ఫస్ట్ భోజనం చేద్దాం అన్నారు. పొద్దున్న 4ంటికి భోజనం ఏంటి అసలు నాకు అసలు ఏం అవ్వలేదు. చూస్తే పూర్ణ పిక్చర్స్ ఏదో ఉండేది, డిస్ట్రిబ్యూటర్స్, ఇలా పెద్ద బఫే ఉంటుంది చూసారా, అలాగా వేడి వేడి పొగలు గక్కుతూ సాంబారు, రసం, అప్పడాలు, వడియాలు, పప్పు, కూర అన్నీ అన్నమాట. ఐ వాజ్ మచ్ యంగర్ కదా, ఇప్పుడు ఆకలికి ఏమంటే ఎప్పుడైనా వేస్తుంది. శుభ్రంగా లాగించేశాను. ఆయనతో 45 minutes కూర్చొని వచ్చి పొద్దున్న 5:30, 6కి పడుకున్నానమ్మా గెస్ట్ హౌస్లో. మధ్యాహ్నం 2ంటికి లేచాను. మా భోజనం దెబ్బకనమాట. అలా ఉండేది, అంత సరదాగా ఉండేది. తెల్లరగట్ట 4ంటికి లేవడం అంటే చాలా కష్టం అండి. ఆయన 2ంటికి లేచేవాడు. 2ంటికి లేచి అన్నీ చేసుకుని తర్వాత బ్రహ్మముహూర్తం 4ంటికి అనమాట. అప్పుడు ఆయన అది పూజ అది చేసుకుని తర్వాత మసాజ్ అది చేయించుకునేవాడు, ఎక్సర్సైజ్లు అవి చేసేవాడు. 4 గంటలకి హీ వాజ్ రెడీ టు రిసీవ్ పీపుల్. ఫస్ట్ ఏమో ప్యూర్లీ ప్రైవేట్, తర్వాత 5 నుంచి అఫీషియల్ టైప్స్. తర్వాత ఆయనకి అసలు సాయంకాలం 4:30, 5 అయ్యేటప్పటికి ఆవలింతలు మొదలెట్టేసేవారు యాక్చువల్లీ. సో ఎర్లీగా పడుకునేవారు అంతే సార్, 6:30 కల్లా పడుకునే వదిలేస్తుంది. ఆయనకి 8 గంటలు నిద్ర ఉండేది, కానీ 6 to 2 మనకి ఆయనకి. సార్ మీరు ఎప్పుడన్నా తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్పేస్తాను. చెప్పండి సార్. ఎక్సైజ్ కమిషనర్గా ఉన్నాను, ఆయన ఆఫీస్లో లేను. అప్పటికే మరి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లోనూ ఇవన్నీ అయిపోయాయి కదా. నాకు ఎక్సైజ్ అదేదో 150 కోట్లు వచ్చేసింది. నాకు ఈ రెగ్యులేటరీ పోస్ట్ అంటే చాలా జుగుప్సమ్మ. ఎందుకంటే డెవలప్మెంట్ చేయాలని ఉంటుంది కదా ఐఏఎస్ ఆఫీసర్కి. దొంగల్ని పట్టుకుని వాళ్ళు జైల్లో పెట్టించి జప్తులు చేశాను, బ్రహ్మాండంగా చేశాను, కానీ ఇష్టపడి చేయలేదు. సో ఆయన ఏమో పిలిపించాడు ఒకసారి. నాకేంటి సంబంధం, ఆయన దగ్గర పెద్ద సైన్యం ఉంది ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ. పోస్టింగ్స్ గురించి సీనియర్ మోస్ట్ చీఫ్ సెక్రటరీ దగ్గర కింద దాకా అన్నీ ఇదిలాగా అదిలాగా అన్నట్టు నాకు తోల్చిందేదో అంతా చెప్పాను. నమ్మకం గురించి కొద్ది నా మీద, ఎందుకంటే నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ విషయాల గురించి. కానీ ఆయనకేం నమ్మకం ముఖ్యం, తప్పు చేసినా పర్వాలేదండి. సరే అంతా అయింది. చివరికి వెళ్ళిపోతూ, సార్ నాది కూడా ఒక చిన్న కోరిక అండి, ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బోరు కొట్టేస్తుంది, కొంచెం నాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వేయండి అన్నాడు. ఆయన మీకు తెలుసు కదా, ఏమనలేదు, వెళ్ళిపోయింది. మర్నాడు చూస్తే అది కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వేశాడు. అది ఇంకా దరిద్రం అసలు అంతకంటే అదంతా ఒక ఇట్స్ లైక్ ఎ స్నేక్ పిట్. సరే ఇంకా నేనేం చేస్తాను మరి, పొద్దున్నే అక్కడికి ఫస్ట్ ముందర రోజు ఛార్జ్ తీసుకుని వెళ్ళి ఆ హేమచంద్ర ప్రసాద్ అని ఒకరు ఉంటాడు, ఏమయ్యా ముఖ్యమంత్రి గారికి చెప్పు ఎక్సైజ్ కమిషనర్ మోహన్ కందా వచ్చాడని చెప్పాను. ఎందుకంటే ఐ డెంట్ వాంట్ హిమ్ థింక్ ఏదో వీడేదో మళ్ళీ బేరం పెట్టడానికి వచ్చాడేమో, ఇష్టం లేదని చెప్పడానికి. కానీ నువ్వు చెప్పావు, నాకు ఇష్టం లేదని చెప్పాను, నువ్వు చేసావు, అయిపోయింది. కానీ ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ డూయింగ్ దట్ ఐఎమ్ కమింగ్ టు యూ అని చెప్పింది. జరిగేవాళ్ళ ఏదో సార్. సివిల్ సర్వెంట్స్కి మీకు ట్రైనింగ్లోనే చెప్పి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సార్? అమ్మ చెప్పేవేనో చెప్తారు. అంటే యువర్ జస్ట్ సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండమని చెప్తారు. మసూరిలో చెప్పిన దానికంటే మాకు ఎంఆర్ పై గారు అని మా గురువు గారు లాంటి వాడు, ఆయన చెప్పాడు, యు ఆర్ నాట్ ఎ గవర్నమెంట్ అఫీషియల్, యువర్ అ పబ్లిక్ సర్వెంట్ అని. యువర్ అ సర్వెంట్ ఆఫ్ ద పబ్లిక్. నీకు జీతం ఇచ్చేది ఎవడు? ప్రభుత్వం కాదు, చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్ సెక్రటరీ కాదు. నీ జీతం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రజలు కట్టిన పన్నులతోటి. ఆ పన్నులు కట్టేది ఎవరు? ప్రజలు. సో యువర్ అ పబ్లిక్ సర్వెంట్ అని. అది తెలిసాక అంటే మా బాస్ ఎవరు? పబ్లిక్. అది తెలిసాక ఇంకెవరిని చూసి లెక్క చేయగలదమ్మా. ప్రజలకి మంచి జరిగేదైతే చెయ్యి, హాని జరిగేదో చెయ్యకు, అంతే. దట్స్ ఆల్. ఎవరేమన్నా చెప్పని. సో 2 చెప్తుంటాను ఇప్పటికీ. when I'm taking classes for these youngsters who are appearing for the civils, 2 శత్రువులు సివిల్ సర్వెంట్కి. ఒకటి భయం, ఒకటి టెంప్టేషన్. నో నీడ్ ఫర్ ఫియర్, నో నీడ్ ఫర్ టెంప్టేషన్. ఎందుకంటే నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు నా జీతం 300 రూపాయలు. నిన్న కాక మొన్న వచ్చింది నా పెన్షన్ ఏదో 1,60,000. అసలు చిన్నప్పుడు లక్షాధికారి అని సినిమాలు అది వచ్చేది. 1,00,000 రూపాయలు చూస్తామని ఎప్పుడైనా అనుకున్నా అమ్మా? అంతకంటే ఏం కావాలి? తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, రిటైర్ అయ్యి 15 ఏళ్ళు వచ్చిన అంజలి మోహన్ కందా గారు మీకు ఇంటర్వ్యూ చేస్తామంటే ఎందుకు అడగాలి? అటువంటి అవకాశం ఎందువల్ల వచ్చింది? సర్వీస్ వల్ల వచ్చింది, నా గొప్పతనం వల్ల కాదు. మరి అంత అవకాశం ఇచ్చిన సర్వీస్ ఉండగా ఇంకా మళ్ళీ దరిద్రం ఏదో వాడిని ఏదో పని చేయడానికి దీనికి ఏమైనా ఆశపడాలా? రెండోది కాన్స్టిట్యూషన్. ప్రపంచంలో ఏ దేశం కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో లేని ప్రొవిజన్ మన కాన్స్టిట్యూషన్లో ఉంది.
ఆల్ ఇండియా సర్వీసెస్ అని. అంటే మమ్మల్ని ముట్టుకోవాలంటే ఇన్ని ప్రొసీజర్లు ఫాలో అవ్వాలి. మరి అంత ప్రొటెక్షన్ ఇచ్చాక ఇంకా భయం ఏంటి? ఏం చేస్తారు? ఇటు అటు ఒక ముఖ్యమంత్రి నన్ను పాపం ఆయనకి నేనంటే ఎంతో ఇష్టం భరించలేక నేనే అసలు తొందరపడి ఏదో ఫూలిష్గా చేశాను. మంచి పనే, కానీ తెలివైన వాడెవడు ఆ టైంలో చేయడు. ఎలక్షన్లు 10 రోజులు ఉన్నాయనగా విజయవాడలో ఏదో బస్సులు ప్రైవేటైజేషన్ చేయాల్సిన పని, కానీ ఇప్పుడు మనం చేస్తే ఓ 10 రోజులు ఆగి చేయాల్సిన పని. ఎలక్షన్లు ఉండగా అప్పుడు అంత ఆయనకి ఎంతో ముఖ్యమైన వాళ్ళ మీద అలా చేయడం అది వాళ్ళకి వ్యతిరేకంగా చేశాను. మరి ఆయనకు తప్పలేదు కానీ పిలిచి మర్యాదగా ఆయన అంటే చండశాసనుడు ఒక ముఖ్యమంత్రి, అసలు ఆయనతో మాట్లాడడానికే ఆయన దగ్గరికి పిలిచి నచ్చజెప్పి నేను ఇలా చేస్తున్నానని చెప్పి పంపించాడు. అది పనిష్మెంట్ కోసం కానీ అందరూ అనుకున్నారు. కానీ మొన్ననే ఇప్పుడు మీరు అడిగినట్టే ఎవరో మీకు అన్నిట్లోనూ నచ్చిన పోస్టింగ్ ఏంటంటే మీ సర్వీస్లో అంటే అది ఫిషరీస్ కార్పొరేషన్. ఆ 1 year నేను ఎంజాయ్ చేసినంత ఎప్పుడూ చేయలేదు. కనుక సర్వీస్లో దేనికి భయపడడం, దేనికి లొంగిపోవడం అనేది ఉండకూడదమ్మా. అది ముఖ్యంగా అకాడమీలో మాకు నేర్పిస్తారు, పొలిటికల్ మాస్టర్స్ అని. కానీ ఆ రోజుల్లో ఎడ్యుకేట్ యువర్ మాస్టర్స్ అని చెప్పేవారు. అంటే వాళ్ళకేం తెలియదని కొత్తలో చెప్పేవారు. ఎవరో ఒక ముఖ్యమంత్రి నాకు రోజు క్యాజువల్ లీవ్ కావాలి, నాకు ఇంట్లో పని ఉందని చెప్పి సెక్రటరీకి పంపించాట. ఆయనకి మంత్రికి సెలవు ఏంటో అసలు ఆయన తెలియక వాట్ ఎవర్. ఇప్పుడు ఎలా ఉన్నారా వాళ్ళు మంత్రులు మాకు ఎన్నో నేర్పించగలరు. కనుక కొంచెం తర్వాత రాను ఇప్పుడు అమెరికాలో జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్ దే ఆర్ ఆల్ ఎలెక్టెడ్. ఎందుకంటే ప్రజల మీదే వాళ్ళకంతా అంత నమ్మకం. ఎవ్రీబడి ఈజ్ ఎలెక్టెడ్ అఫీషియల్. సో అటువైపు వెళ్ళాలి, కానీ మా పవర్స్ ఏదో పోతున్నాయి, ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ బికమింగ్ వీక్ అండ్ మీనింగ్లెస్, మినిస్టర్స్ ఆర్ ఇంటర్ఫియరింగ్ ఏంటి? అది ఆయన ప్రభుత్వం. ఒకటి రూల్స్ అండ్ రెగ్యులేషన్కి వ్యతిరేకంగా చేయమంటే మాత్రం అది ఒప్పుకోకూడదు. కానీ వీ మస్ట్ రిమెంబర్ దే ఆర్ ద మాస్టర్స్, వీఆర్ ద సర్వెంట్స్. అండ్ వీఆర్ నాట్ దేర్ సర్వెంట్స్, వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ ద పబ్లిక్ హూమ్ దే రిప్రజెంట్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. అబ్సల్యూట్లీ సార్. కానీ నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సివిల్ సర్వెంట్స్ నలిగిపోతున్నారా పొలిటీషియన్స్ మధ్య అని అంటే ఏం చెప్తారు సార్? ఎవరు నలుపుతున్నారో కొంచెం ఆలోచించి చూసుకోవాలమ్మా. ఎందుకంటే కొత్తగా మంత్రి వస్తాడు, అతనికి ఏం తెలుసు పాపం, ఇది మంచి అండి, ఇది ఇలా చేయాలండి, ఇది చేయకుండా చెప్పే బదులు అయ్యా ఇలా చేస్తే కొంచెం మనకు లాభం అవుతుంది, ఆ బిజినెస్ మ్యాన్ ఏమో చాలా మనకి దగ్గరవాడు అని చెప్పి నేర్పించే ఐఏఎస్ ఆఫీసర్ కూడా చాలామంది ఉన్నారు. సో మనం ఊరికేనే పాపం వీళ్ళని పాపం అనుకుని వాళ్ళని దుర్మార్గులు అనుకునక్కర్లేదు. బిజినెస్ మ్యాన్, సివిల్ సర్వెంట్ అండ్ పొలిటీషియన్ అండ్ నెక్సెస్ అంటారు కదా, అందులో అందరూ ఈక్వల్గా బాధ్యత వహించాల్సిందే. అండ్ దెన్ ఆన్ ది అదర్ హ్యాండ్ అంతా అంటారు ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కరప్ట్ అయిపోతున్నారు, మీరింగ్ ఏంటంటే వాళ్ళ పవర్స్ లేకుండా పోతున్నాయి, ది రిలవెన్స్ ఇస్ డిక్రీసింగ్ ఇన్ ద పబ్లిక్. ఏం లేదమ్మా. నేను ఇప్పుడు చుట్టూ తిరుగుతూ మాట్లాడుతూ ఉంటాను రోజు. కుర్రాళ్ళు చాకులు లాంటి అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. లిటరల్ ఎంతో బ్రహ్మాండమైన డిటర్మినేషన్, పేట్రియాటిజం, ఆనెస్టీ అండ్ దెన్ దట్ ఫైర్ ఇన్ ద బెల్లీ అంటారు కదా, ఏదో చేయాలని అది ఉన్నా. దాన్ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు తప్పులు చేసినా భరించి వాళ్ళని రక్షించే నాయకులు కూడా ఉన్నారు. అటువంటిది ఏం లేదు. నథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ కంట్రీ ఆర్ ద సిస్టమ్. మనకి ఎప్పుడు గుడ్ ఓల్డ్ డేస్ అని చెప్పి అప్పుడు బాగుండేదా? ఎప్పుడు అంతే, అది దానికేం అంతు లేదు సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ మన అప్పుడు లాస్ట్ టైం ఎంట్రీ చేసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 2 ఏళ్ల క్రితం మీ మనసుకు నచ్చిన పనులు చేస్తున్నారని చెప్పారు. మళ్ళీ 7 ఏళ్ల తర్వాత మళ్ళీ అడుగుతున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నారు రైట్ నౌ? మీ డే స్కెడ్యూల్ ఏమిటి? కరెక్ట్గా అంతా నాకు ఒక డాక్టర్ అడిగాడమ్మా, మరి ఓ రోజు వాచ్ లేకపోతే ఏం చేస్తామని. లేవనండి అని చెప్పాను. ఎందుకంటే నాకు ఆకలి వేయడం, నిద్ర రావడం, ఇదేదో చేయాలనిపించిన అటువంటిది ఏం లేదు అసలు. అంతా ప్యూర్లీ అకార్డింగ్ టు ద టైం. ఎందుకంటే టైం కరెక్ట్గా 9 o'clockకి భోజనం చేస్తాను, రాత్రి 9:45కి పడుకుంటాను, 4:45కి లేచిపోతాను. లేచి 1 గంట తర్వాత వీలైతే బయట వాన అది లేకపోతే పొల్యూషన్ అది లేకపోతే వాక్ వెళ్తాను. నా వయసు వాళ్ళు చేయకూడనంత ఎక్సర్సైజ్ అందుకే డాక్టర్లు అందరికీ కూడా చెప్పారు, నువ్వు చేయగలిగితే చేయని. కనుక చేయగలిగితే అంటే చేయలేని బా అనిపించేదాకా చేసి వెనక్కి వచ్చి మరి తర్వాత సరే స్నానం, పూజ, అది ఎక్సర్సైజ్ చేసిన సేపు పూజ చేస్తూనే ఉంటాను. అంతా స్తోత్రాలు నాకు తెలిసినవేవో. తర్వాత చిన్నప్పుడు ఇంత నమ్మకం ఉండేది కాదు. నా 19వ ఏట ఏదో అనుకోకుండా కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ ఏదో చేస్తుంటే మరి
కొన్ని అలవాట్లు రకరకాలు ఉండేవి కదా, బయటకు వెళ్ళాను ఒక సిగరెట్ కాల్చుకుందుకు. ఆహా. వెనక్కి వచ్చేటప్పటికి అదేదో కొంచెం కదిలిపోయింది. అది ఢిల్లీ యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్లో పోతే సెకండ్ క్లాసే ఇస్తారు. సో నా లైఫ్లో ఫస్ట్ టైం బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటిక్స్లో సెకండ్ క్లాస్ వచ్చింది. అప్పుడు నాకు దేవుడు జ్ఞాపకం వచ్చాడు, అమ్మో అని చెప్పి అప్పుడు తిరుపతి వెళ్ళాను. తర్వాత ఒక 50 ఏళ్ళైనా తిరుపతి ఎప్పుడూ ఎక్కి వెళ్ళడం, అంగప్రదక్షిణ చేయడం అని చేశాను. సార్ ఈ పూజ అది చేస్తాను. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే అంతా సీరియస్గా పనిచేస్తానమ్మా. ఈ రాసుకోవడం, హన్స్ ఇండియాలో ఎవ్రీ వీక్ ఒక ఐ రైట్ ఎ కాలమ్. తర్వాత కొన్ని పుస్తకాలు, తర్వాత పార్లమెంటేరియన్ అని ఒక కొత్తగా పీరియాడికల్ వచ్చింది, అందులో ఐ రైట్ సమ్ ఆర్టికల్స్. దెన్ వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, తిరుపతిలో దర్శనం కావచ్చు, రైల్వే టికెట్ కావచ్చు, లేకపోతే ప్రమోషన్, ట్రాన్స్ఫర్, మరొకటి ఏదో మంచిదైతేనే అడుగుతారు. దేవుడి దయ వల్ల రెండు స్టేట్స్లోనూ, తెలంగాణ అండ్ ఆంధ్ర అండ్ ఢిల్లీలోనూ వినేవాళ్ళు ఉన్నారు, విని నచ్చితే చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదో వీలైతే. తర్వాత మధ్యాహ్నం అంతా మాత్రం ఎంటర్టైన్మెంట్, ఏదో సినిమా మరొకటి, లేకపోతే ల్యాప్టాప్లో సినిమాలు. తర్వాత ఈవినింగ్ ఓ హాఫ్ అన్ అవర్ వెళ్ళి నిజాం క్లబ్లో బిలియర్డ్స్ ఆడుకుని వస్తాను. ఐ లవ్ దట్ గేమ్ అండ్ ఐ లవ్ ఆ హాఫ్ అన్ అవర్. అసలు ప్రపంచమే మర్చిపోతాం. ఆ 3 బాల్స్ ఉంటాయి, అవే కనిపిస్తూ ఉంటాయి. కంప్లీట్లీ రిలాక్సింగ్. దెన్ ఐ కమ్ బ్యాక్ and then evening I have my couple of drinks, have dinner and sleep off. So you are enjoying your life thoroughly. అది మాత్రం ఒకటమ్మా, ఛీ అనిపించిన పరిస్థితులు లైఫ్లో. తర్వాత భరించలేనంత, అంటే ఇంకా వాడు పేలిపోతున్నంత కోపం వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎప్పుడు ఐ వాజ్ నెవర్ అన్హ్యాపీ. ఐ మే హ్యావ్ బిన్ మిజరబుల్, ఐ మే హ్యావ్ బిన్ వెరీ యాంగ్రీ, బట్ నెవర్ అన్హ్యాపీ. ఎందుకంటే మా నాన్నగారు చెప్పారు, నేను పెళ్లి చేసుకుని ఐఏఎస్ అయ్యాక వెళ్తుంటే ఏం చేయమంటావు నాన్న అంటే బీ హ్యాపీ అన్నాడు. అంతే. అది మాత్రం నాకు ఆల్వేస్ రిమైండ్ ఎ హ్యాపీ మ్యాన్. ఐఏఎస్ అవ్వకపోయినుంటే ఏమై ఉండేవారు సార్ మీరు? తప్పకుండా నేను మ్యాథమెటిక్స్ రీసెర్చ్ చేసి ప్రాబ్లీ ఐ వుడ్ బికమ్ ఎ సైంటిస్ట్ ఆర్ సంథింగ్ మా. ఎందుకంటే వనజా అయ్యంగార్ అప్పుడు నాకు గురువు. ఆవిడ తర్వాత వైస్ ఛాన్సలర్ అయింది ఉస్మానియా యూనివర్సిటీలో, విమెన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసింది. సోర్బోన్ యూనివర్సిటీలో ప్యారిస్లో నాకు సీట్ కూడా తెప్పించింది. ఆయన మా నాన్న ఇద్దరు డైరెక్ట్గా మాట్లాడుకున్నారు. చివరికి ఆవిడ ఓడిపోయింది, మా నాన్నగారు గెలిచారు. ఎంతోమంది అడుగుతుంటారు, నీకు ఐఏఎస్ కావాలని వెళ్ళేవా? నాకు అస్సలు ఏం తెలియదు ఐఏఎస్ ఎలా ఉంటుందో. అప్పుడు నేను స్టేట్ బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్గా ఉండేవాడిని. ఆయన ఇష్టం, నువ్వు వెళ్ళాలన్నారు, వెళ్ళాను, పాస్ అయిపోయాను. వెళ్ళి జాయిన్ అవ్వరా, తర్వాత చూద్దాం అన్నాను. తర్వాత నాకు ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్గానే పొద్దామని అనిపిస్తుంది. అంత ఎంజాయ్ చేశాను. అబ్సల్యూట్లీ నో. సర్వీస్ హెస్ డన్ మీ అ లాట్ ఆఫ్ benefited a lot from it. It's been a wonderful time. యంగర్ జనరేషన్ ఎవరైతే సివిల్ సర్వెంట్స్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్లో భాగంగా మిమ్మల్ని కలుస్తూ ఉంటారు, మీరు కూడా వాళ్ళ క్లాసెస్ ఇస్తూ ఉంటారు. యాజ్ యూ సెడ్, యంగర్ జనరేషన్లో దేశభక్తి లేదంటే ఒకలాంటి ఫైర్ అది ఉంది. అది నేను కూడా చూస్తున్నాను, ఎందుకంటే ఫ్రమ్ లాస్ట్ 8 yearsగా సివిల్ సర్వీసెస్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. అచీవ్ చేసిన వెంటనే వాళ్ళ అచీవ్మెంట్ జర్నీని తీసుకుంటూ ఉంటాను. అయితే వాళ్ళందరిలో ట్రైనింగ్కి వెళ్ళడానికి ముందు, పోస్టింగ్ వచ్చిన తర్వాత, కొంత ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళకున్న ప్రెషర్స్ వల్ల, వాళ్ళకున్న అవసరాల కొద్దీనో మారిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఎలాంటి ప్రెజర్స్ అయినా, పొలిటికల్ ప్రెజర్ కావచ్చు, ఫినాన్షియల్ ప్రెజర్ కావచ్చు, సోషల్ ప్రెజర్ కావచ్చు, లొంగొద్దు అని చెప్తాం, అంతే కదమ్మా. దేర్ నో నీడ్. చెప్పాను కదా, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది నీకు, బ్రహ్మాండమైన సోషల్ ప్రెస్టీజ్. నలుగురు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇప్పటికీ మన దేశంలో నమ్మకం ఉంది, గౌరవం ఉంది. అంత ఉన్నాక నీకు ఈ దరిద్రం ఇవన్నీ ఎందుకు? తర్వాత ఒక్క క్షణంలో నువ్వు గడించిన ఆల్ ద గుడ్ విల్ అండ్ ఆల్ ద గుడ్ నేమ్ కెన్ బి డిస్ట్రాయిడ్. ఎందుకు అది క్షణికావేశం అంటారు కదా, వయసు చేయాలని చెప్తూ ఉంటాను. వినేవాళ్ళు వింటారు, వినేవాళ్ళు వినరు. కానీ నేను చెప్పిన కారణం వల్ల కాకుండా వాళ్ళంతటా వాళ్ళకి స్వతహాగా కూడా మంచి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారమ్మా. రామారావు గారి సినిమాలు ఏమేమి చూసారు సార్ మీరు? అబ్బో, చూడని సినిమా అంటూ లేదమ్మా. ఎంతమంది చూసినా ఏం చేసినా సరే ఆయన గ్రేటెస్ట్ యాక్టర్ అని నాకు నమ్మకం. ఆయనకున్న వీక్నెసెస్ కొన్ని ఉన్నాయి, ఆయనకున్న గమ్మత్తులు కొన్ని ఉన్నాయి. ఆయన జ్ఞా అని పలకలేకపోతాడు. జ్ఞానం నాగేశ్వరరావు గారు ఒకసారి చెప్పాడు, బ్రదర్ జ్ఞానం అనచక మన వల్ల కాదు బ్రదర్. కానీ తర్వాత కన్నీళ్ళు తుడుస్తుంటే ఇలా ఇలా అంటాడు ఆయన. అదొకటి ఆయన టిపికల్ బ్రహ్మాండమైన అలవాటు ఆయనకి. మేనరిజం. హిస్టారికల్ మ్యాన్ ఇన్ మెనీ వేస్.
పాలిటిక్స్లోను, యాక్షన్లోను, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. ఆఖరి సినిమా మేజర్ చంద్రకాంత్ చూసారా మీరు? మేజర్ చంద్రకాంత్ చూడకే చూసాను. తర్వాత ఎందుకు విశ్వామిత్ర షూటింగ్లో కూడా నేను వెళ్ళేవాడిని ఆయన దగ్గరికి, ఫైల్ తీసుకుని సివిల్ సప్లైస్ కమిషనర్గా. ఆయనకి ఎవరిని రానిచ్చేవాడు కదా అక్కడికి. తర్వాత అక్కడికి ఆవిడ రామాయణంలో సీతగా చేసింది దీపిక సంథింగ్, ఆవిడ అందులో శకుంతలో ఏదో అనుకుంటాను. సో ఆ సెట్కి వెళ్ళి దాని దగ్గర సంతకాలు తీసుకుని కూడా వచ్చేవాడిని. రకరకాలైన ఏలూరు దాకా వెళ్ళి పొద్దున్నే 5:30కి ఆయన చైతన్య రథంలో కూర్చుండగా తయారవుతుంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్కి, అప్పుడు కూడా ఆయన దగ్గర ఫైల్ తీసుకెళ్ళి సంతకం పెట్టుకుని వచ్చేవాడిని. కానీ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ రెస్ట్రిక్షన్స్ విత్ హిమ్. అండ్ దెన్ నన్ను కంప్లీట్ వన్స్ ఆయన రాజకీయాల నుంచి పక్కకు వచ్చిన తర్వాత, అంటే ఇంకా వీలు పడదేమో అనుకున్న తర్వాత మళ్ళీ కలిసారా సరే అని ఎప్పుడన్నా మీ కెరియర్లో? ఒక్కసారి ఢిల్లీ వచ్చాడు ఆయన. ఇంకా అంటే లేదా అంటే ముఖ్యమంత్రిగానే, ముఖ్యమంత్రిగా అయిపోయాక ఎప్పుడు కలవలేదు. నాకు ఢిల్లీ వెళ్ళిపోయాను నేను. కానీ ఆయన కాలం చేసిన రోజున మీకు ఎలా తెలిసింది? మీ మనసులో నా రోజు ఆ ఫీలింగ్ ఏంటి సార్? నేను పెక్యులర్గా ఇక్కడే ఉన్నానమ్మా అప్పుడు. ఎందువల్ల వెంటనే అక్కడికి వెళ్ళాను. ఏమనిపిస్తుందమ్మా, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మా సీతారాం యేచూరి పోయాడు మొన్న, నా మేనల్లుడు. వాళ్ళు అందరూ రాజశేఖర రెడ్డి గారు ఎవరినో ఒకరిని అడిగాడు ఒకసారి, నా జ్ఞాపకం. అక్కడికి ఎందుకు వెళ్ళలేదా అంటే, నాకు భయం సార్ అక్కడ నక్సలైట్లు అంటే. అదేంటయ్యా నువ్వు చచ్చిపోతావని భయమా, ఎల్లకాలం బతుకుతావా నువ్వు అని అడిగాడు. ఎందుకంటే ఆయన మరి రాయలసీమ రెడ్డి అనుకంటే వాళ్ళకి అసలు చావు అంటే ఎవ్రీ డే దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అలాగా డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్, చావు అనేది అందరికీ వస్తుంది. కానీ ఆ టైంలో అందరూ మన గురించి ఏమనుకున్నారు అనేది ముఖ్యం. ఆయన ఇప్పటికీ, ఆయన పోయి ఎన్నేళ్ళైంది ఇప్పటికీ, ఎన్టీ రామారావు గారు పోయి ఇప్పటికీ ఒక 30 ఏళ్ళు అయిపోయినా ఇలా మీరు వచ్చి నన్ను అతని గురించి మనం అడుగుతున్నారంటే, ఎవరెవరో మీ మధ్యలో ఎవరో ఆర్టికల్ రాయమని అడిగారు, గుంటూరు వచ్చి ఏదో సభలో మాట్లాడమని ఎవరో అడిగారు అంత అనుకుంటున్నారంటే. తర్వాత మాయాబజార్ సినిమా ఇప్పటికీ చూసి ఎంజాయ్ చేయడం మా మనవరాళ్ళు మన మనవుళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తుంటారు. అది లైఫ్ అంటే. కనుక ఆయన పోయినప్పుడు అబ్బా అనిపించింది, మరి ఎవరికైనా అనిపిస్తుంది కదా, మా నాన్నగారు అమ్మగారు అలాగే. కానీ అంతేగాని అయ్యో పాపం అంటే దాని గురించి వీ షుడ్ సెలబ్రేట్ దేర్ లైఫ్, నాట్ ఫీల్ సాడ్ అబౌట్ దేర్ డిపార్చర్. కానీ సీతారాం యేచూరి గారు ఆయన జీవితంలో సంపాదించింది ఏం లేదు, ఒక మంచి వ్యక్తి అన్న పేరు తప్ప అని అంటూ ఉంటారు సార్ బయట. ఆయన మీకు ఎంతో సన్నిహితులు. సో ఆయన గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? అదొక వేరే ఇంటర్వ్యూ అవుతుందమ్మా. కానీ ఒకటి చెప్తాను, వాడు మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగాడు. మా అమ్మని అమ్మ అనేవాడు. ఎంత క్లోజ్ అయ్యాడు మా ఇంట్లో అంటే, నాకు వాడిని చూస్తే అసూయగా ఉండేది. ఎందుకంటే నేను మా అమ్మకి 7వ నెలలో పుట్టి అపురూపంగా పెంచి గాంధీ గారి చేతిలో పెట్టి మోహన్ అని పేరు పెట్టి అంత చేసినప్పుడు వాడు రాగానే వారంతా మారిపోయింది. వాడే సీతారామే బాబు, చిన్నబాబు అనేవాడు. వాడిని ఒకసారి వాడిని కింద పడేశాను కూడా, ఎత్తుకుని మా అమ్మ చూసుకోరా అంటే. తర్వాత వాడితో జోక్ చేసేవాడు, అందువల్లే నువ్వు రాజకీయాల్లో చేరేవారు అని దెబ్బతినేవాడు. కానీ ఎంత క్లోజ్ అంటే, నాకు అసలు సొంత తమ్ముడిలా వాడిని పెంచాను నేను. మా అమ్మ నాన్న పెంచుతుంటే వాళ్ళకి సహాయం చేశాను. తర్వాత వాడికి ఎమర్జెన్సీ రోజుల్లో వీడిని కొంచెం కాస్త వీలైతే కాస్త హితబోధి చేసి మార్పించరా అని చెప్పి నా దగ్గరికి పంపించారు. నేను కర్నూలులో ఉండగా నేను అప్పుడు మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను, వీడిని వెనక్కి తీసుకెళ్ళండి, లేదా నేను కమ్యూనిస్ట్ పార్టీ చేస్తాను, వాడు నా మాటలు వినట్లేదు. అంత పవర్ ఉండేది వాడు, పెర్సువేసివ్ కెపాసిటీ. ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ నా దగ్గరే ఉండేవాడు. ఎక్కడ అసలు రా పలికేవి కాదు చిన్నప్పుడు. 5వ 8వ వచ్చేదాకా వీడు మాట్లాడతాడా లేదా అని. అటువంటి వాడు ఇటు నంబూద్రిపాద్తో మలయాళంలో మాట్లాడి, అటు జ్యోతిబాసుతో బెంగాలీ మాట్లాడి, సుర్జిత్తో పంజాబీ మాట్లాడి, ఎన్ని భాషలు మాట్లాడతారు. ఒకే రోజు ఒకే టేబుల్ మీద కూర్చొని బీజింగ్లో ఆయన జ్యోతిబాసు అన్నట్ట, ఇదే సీతారాం గొప్ప, నాతో ఏమన్నాడో నీకు తెలియదు, నీతో ఏమన్నాడో వాడికి తెలియదు. 3 భాషల్లో అలా మాట్లాడేవాడు. హీ వాజ్ రిమార్కబుల్ ఫెలో. వాడి గురించి కూడా నాకు ఇదే ఇప్పుడు వెళ్ళిపోయాడని బాధ కాదు, ఇంత బ్రహ్మాండంగా ఫ్రమ్ క్యూబా టు వెస్ట్ ఇండీస్ అండ్ దెన్ అక్రాస్ ఆల్ పొలిటికల్ పార్టీస్ శభాష్ అనిపించుకుని వెళ్ళిపోయాడు. అదే, అంతకంటే. సార్ అన్ని భాషలు నేర్చుకున్నారు ఆయన? అది కొంచెం మా ఫ్యామిలీలో అది టెంప్టేషన్ ఉందమ్మా. తర్వాత ఎవరికైనా అవతల వాళ్ళతో కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా ఉండాలన్న వాళ్ళందరూ భాషలు నేర్చుకుంటారు. ఎందుకంటే మన భాష మనం మాట్లాడుతున్న వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేం. ఇంతకీ మీరెన్ని భాషలు మాట్లాడతారు? నేను పుట్టింది తెలుగువాడినా, పుట్టింది అరవానికమ్మ. చెన్నైలో పుట్టాను కదా.
సార్ తమిళ్ మాట్లాడతారు మీరైతే? శుభ్రంగాను. కానీ మెడ్రాస్ తమిళ్, టాక్సీ డ్రైవర్ తమిళ్ అంటారు, రిక్షా వాళ్ళు అంటారు. ఆ టైమిలే నాకు వచ్చాను. మదురైలోను మరి కోయంబత్తూరులోనూ మాట్లాడే క్లాసికల్ తమిళ్ రాదు. కానీ నాకు ఇప్పటిదాకా మరి అరవం మాట్లాడుతూ వింటే ఉన్నంత ఏ భాషకి రాదు. తెలుగు సరే, ఇంగ్లీష్ ఏదో నేర్చుకున్నాం, హిందీ మరి నార్త్ అందరికీ తెలిసింది. ఫ్రెంచ్ అండ్ జర్మన్ లో 2 డిప్లొమాస్ తీసుకున్నాను సరదాగా టైం ఉన్నప్పుడు, ఐఏఎస్కి ప్రిపేర్ ఉన్నప్పుడు. సరే ఢిల్లీలో ఉన్నప్పుడు పంజాబీ, నాకు అంతే, అంతకంటే నాకు పెద్ద రావు. కానీ బట్ త్వరగా ఎంజాయ్ చేస్తాను. నిజంగా సార్, భాషలు అదర్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎంత బాగుంటుందమ్మా వాళ్ళ భాషలో వాళ్ళతో మాట్లాడుతుంటే. వాళ్ళు అంటే వీడికేమొచ్చు మన భాష అనుకోకుండా వాళ్ళు కూడా మనతో వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారు. అంటే ఇతనికి అర్థమవుతుంది ధైర్యంతో. అది ఆ లెవెల్ వచ్చడం చాలా ఇట్స్ గివ్ యూ గ్రేట్ కిక్. అవునవును అవును. ఈవెన్ మన ప్రకాష్ రాజ్ గారు ఏ భాష మాట్లాడినా ఒకళ్ళు అరవం మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, అన్ని సినిమాల్లో యాక్ట్ చేసేంత లెవెల్కి వెళ్ళాడు. అబ్సల్యూట్లీ వండర్ఫుల్. పుస్తకాలు రాస్తారు, చదువుతారు, ఒకటి కాదు, అద్భుతం. జర్నలిజం అనే దానికి అప్పుడప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందంటే జన్మ ధన్యం అనిపిస్తూ ఉంటుంది మీలాంటి వాళ్ళతో ఒక మంచి కాన్వర్జేషన్ చేసినప్పుడు. అది ఎందులో అయినా ఉంటుందమ్మా, మనలో ఉంటుంది. యూ మే బి ఎ డాన్సర్, యూ మే బి ఎ సింగర్, ఎ జర్నలిస్ట్, ఐఏఎస్ ఆఫీసర్, పొలిటికల్ లీడర్. ట్రూ. Enjoying interaction with people and making full use the opportunity given by your career. అది మనలో ఉండాలి కానీ ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు ఇంత హడావిడి లైఫ్లో మేడంతో ఎప్పుడన్నా ఒక మంచి హస్బెండ్ అనిపించుకున్నారా? లైఫ్లో అన్నీ జరగవమ్మా, కొన్ని జరగవని ఒప్పుకోవాలి అంతే. అది జరగకపోవడమే సంతోషం. ఎందుకంటే జరుగుతుందేమో అని ఆశతో బతకాలి కదా, ఆశ లేకపోతే ఏం బతుకుతాం. ఇప్పుడు రిటైర్ అయ్యే కూడా మీరు గుడ్ బాయ్ అనిపించుకోలేదు మేడం చేత అయితే? అబ్బే అని క్వశ్చన్ నాకు పాపం తన్ని పాప అని పిలుస్తాం. మా ఫ్రెండ్ ఒకటి చెప్పేవాడు, నీకు పాప భీతి ఎక్కువ రా అని చెప్పి. అందుకని ఇలాగే మీలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఇద్దరికి ఎలా ఉంటుంది సార్ అంటే ఒక్క క్షణం ఇద్దరం కలిసి ఉండలేము, కానీ ఒక్క క్షణం దూరంగా కూడా ఉండలేదు. లేకపోతే అబ్బా అనిపిస్తుంది. అక్కడ ఏం జరగదు అది లేకపోతే. ఉంటే అలా కొట్టుకుంటూనే ఉంటాం మరి. అదే మరి దట్ ఈస్ లైఫ్. తర్వాత ఎవరు అడిగారు మీకు ఏమైనా అంటే మరి ట్విన్ సోల్స్ అంటారు కదా ఇంగ్లీష్లో, అన్నీ ఒకే రకమైన అభిరుచులు. అస్సలు కొబ్బరికాయ పచ్చడి నుంచి సినిమాల దాకా, ఎన్టీ రామారావు యాక్షన్ ఏదైనా దాకా, లేకపోతే గేమ్ స్పోర్ట్స్, ఏకీభావం అన్నది ఎందులోనూ లేదు. నారాయణ హాయిగా ఉంది. అందుకని సో టోటలీ ఆపోజిట్ పోల్స్. కంప్లీట్లీ అందులో మరి మా మేనమామ కూతురు. అందుకని నేను నలుగురిలో ఒరే అనకుండా ఉంటే చాలా అనిపిస్తుంది. మీతో మాట్లాడితే టైమే తెలియదు సార్ నిజంగా. మీరు అనుకుంటారు ఇంత గట్టిగా నవ్వుతారంటే, మరి అంత చక్కగా మాట్లాడుతున్నప్పుడు నవ్వకుండా ఎలా ఉంటా అని చెప్పండి. ఇది కూడా నన్ను అడిగారమ్మా కృషి భవన్లో, ఏమయ్యా హడావిడి అందరూ చూస్తే చెవటలు కార్ చేస్తూ టెన్షన్ పడిపోతూ తలనొప్పులు వచ్చిందని మాటలు వేసేసుకుంటూ తిరుగుతూ ఉంటారు, మరి నువ్వు ఇలా నవ్వుతూ చిరునవ్వుతూ ఎలా కూర్చున్నావు అని. నేను చెప్పాను, పగలబెడి నవ్వుతే బాగుండదు ఇక్కడ, అందుకని చిరునవ్వుతో సరిపెట్టుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, 10-12 కోట్ల రైతులు వాళ్ళు కాదుట పండించేది. ఈ 10 మంది కృషి భవన్లో కూర్చొని వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే దేశం బాగుపడిపోతుందని. నవ్వు రాదమ్మా మరి. అదే మరి కనుక మనని చూసి మనం నవ్వుకోవడం, అది అలవాటు పోతే లైఫ్ ఈజ్ నాట్ వర్త్ ఇట్. బికాస్ ఇట్స్ రెడిక్యులస్ ద ఇంపార్టెన్స్ వీ గివ్ టు అవర్ సెల్వ్స్ అండ్ టు లైఫ్. మనం ఎవరు ఏంటి ఇన్ సమ్ 7.2 billion people in this world, with thousands of people dying every second and thousands of people being born every second. అటు చూస్తే సాయంకాలం బయటికి వెళ్తుంటే చూస్తాను, a beautiful little baby, ఆహా అనిపిస్తుంది. తర్వాత అటు చూస్తే ఒక ముసలా కర్ర పట్టుకుని బిచ్చం ఎత్తుకుంటూ ఉంటాడు రోడ్ల మీద, ఖైరతాబాద్ టెంపుల్ దగ్గర. వాడిని చూసి సంతోషపడతామా, వీడిని చూసి బాధపడతామా? మనదేదో మన లైఫ్ జరుగుతూ ఉండాలంతే. అంటే మీతో మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఏంటంటే సార్, ఇంత సీనియర్ సివిల్ సర్వెంట్ మీరు, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఇప్పుడున్న సమస్యలకి ఇలా రిఫార్మ్స్ చేస్తే దేశానికి, ప్రజలకి, సొసైటీకి మంచిది అనే పాయింట్లో రైతుల గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, సొసైటీ బాగోగుల గురించి ఐ థింక్ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క ఎపిసోడ్లా మీతో చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది నాకు. ఏమంటారు? తప్పకుండానమ్మా. ముఖ్యంగా సార్ నాకు క్లోజ్ టు మై హార్ట్ అయినవి ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఒకటి, వ్యవసాయ రంగం, రైతులు వాళ్ళ సంక్షేమం అది ఒకటి, తర్వాత విపత్తుల నిర్వహణ అది కూడా చాలా ముఖ్యం కదా. ఇవి నాకు చాలా గవర్నెన్స్. అసలు
ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి, గవర్నెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ యాజ్ యూ నో. ఎస్ సార్. ఇవైతే తప్ప బి హ్యాపీ, తప్పకుండా చేద్దాం. సినిమా ఇండస్ట్రీలో కొంత మీకు అనుభవం ఉంది. యాజ్ అ సివిల్ సర్వెంట్ మీరు చాలా మందిని కలుస్తుంటే చిరంజీవి గారిని ఎప్పుడైనా కలిసారా? చిరంజీవి గారి ఫాదర్ ఇందాక చెప్పాను కదా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు ఆయన. నాకు తెలియదు అది. ఓకే. తర్వాత ఓ రోజు రాత్రి ఆయన ఫోన్ చేశాడు, సార్ మా ఫాదర్కి ఏదో ట్రాన్స్ఫర్ ఏదో చాలా వెరీ సబబైన కోరిక అది చేశాను. తర్వాత నేను చీఫ్ సెక్రటరీగా అయ్యాక ఆయన వెబ్సైట్ బ్లడ్ బ్యాంక్కి ఆయన ఇనాగరేషన్కి పిలిచారు. ఓకే ఓకే. సరే వెళ్ళాను. చేస్తూ ఆయనకు తెలుసు, ఎవరో అడిగారు, సార్ మీరు చిన్నప్పుడు సినిమాల్లో యాక్ట్ చేశారు కదా అని. చిన్నప్పుడు కదయ్యా, చీఫ్ సెక్రటరీగా చేసినంత యాక్షన్ నేను ఎప్పుడూ చేయలేదని చెప్పాను. ఎందుకంటే నిజమమ్మా, సివిల్ సర్వెంట్ మస్ట్ లెర్న్ టు మాడ్యులేట్ హిస్ ఎమోషన్స్. ఎంతో కోపం వస్తుంది ఒక్కొక్కసారి, మంత్రి ఎవడో అన్యాయంగా తప్పు చెప్తుంటే, కానీ మరి అరిస్తే లాభం లేదు కదా, దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్. సో ఎంతో మనసులో లోపల దావాగ్నిలా కాలిపోతున్నా సరే నవ్వుతూ అలా కూర్చోవడం నేర్చుకోవాలి. తర్వాత ఒక్కొక్కసారి అస్సలు ఎటువంటి కోపం రాదు, కానీ తెచ్చుకొని మాట్లాడాలి ఒక్కొక్కసారి. ఎందుకంటే మరి అవతల వాడికి భయం కలిగించాలి, ఒక్కొక్కసారి అవసరం వస్తుంది. సో యూ మస్ట్ లెర్న్ టు మాడ్యులేట్ యువర్ ఎమోషన్స్ అని. యాక్టింగ్ స్కిల్స్ కూడా కావాలి. కావాలి మరి అది చేసినప్పుడే మరి బాగుంది. తర్వాత ఇప్పుడు ఏమైనా కలిసారా? రీసెంట్ గా కలిసారండి చిరంజీవి గారిని? ఏమైనా కలిసారా? ఎక్కువ లేదమ్మా. అంతేనా? ఒకసారి మహేష్ బాబుని, అతని సినిమాలోనే నాకు చాలా ఇష్టం, అతన్ని ఎయిర్పోర్ట్ లో కలిశాను. అతను రాజమౌళి ఇద్దరు నన్ను గుర్తుపట్టి మాట్లాడి బాగుంది అనిపించింది. తర్వాత పవన్ కళ్యాణ్ ఒకసారి ఎయిర్పోర్ట్ లౌంజ్ లో కలిశాను. గుర్తుపట్టి మీరు తెలియకపోవడం ఏంటి సార్ అన్నాడు, మాట్లాడుకునేది. తర్వాత కేటీఆర్ ఒకసారి, అతను సినిమా యాక్టర్ కాదు, ఒకసారి యూఆర్ ఎ గ్రేట్ హీరో ఫర్ అస్ సార్ అన్నాడు ఒకప్పుడు. అలాగే ఏదో వెళ్ళి వాళ్ళు కలిసాక తర్వాత ఈయన పాపం చాలా నాకు వీళ్ళంత. ఒకసారి తనికెళ్ళ భరణి ఆయన సినిమా తీశాడు కదా, అది అవునండి, మన లక్ష్మి గారు, ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అది చూడండి బాగుంటుందని చెప్పాడు, చూశాను. తర్వాత ఆయన ఒక కాఫీ టేబుల్ పుస్తకాలలా తీసుకొచ్చాడు, అది చదివాను. తర్వాత మా మనవరాళ్ళకి షూటింగ్ అంటే సరదా, చూపించమంటే పాపం గ్రీన్లాండ్స్ గెస్ట్ హౌస్లో ఒక రోజు సీన్ తీస్తుంటే తీసుకెళ్ళి చూపించాడు. ఆయన కొంచెం బ్రహ్మానందంగా నేనును ఆయనను వైజాగ్లో ఆయనకి సన్మానం చేశారు ఆ మధ్యన. అప్పుడు ఒకసారి కలిసాం. మురళీమోహన్ గారు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు, ఏదో మా అబ్బాయికి ఏదో ఫ్లాట్ అది కావాల్సి వస్తాయంతో మాట్లాడాను. సరే పాతకాలంలో ఈ మధ్యన నాగేశ్వరరావు గారితో పరిచయం ఉండేది ఎప్పుడు చిన్నప్పుడు. శారద గారు చాలా ఆప్యాయంగా మాట్లాడేది. మా ఢిల్లీ తెలుగు అకాడమీకి పిలుస్తూ ఉండేవాళ్ళం. మోహన్ కందా గారు నేను రాలేనండి అంటూ ఏదో ఫోన్ అవి చేసేది పాపం. వీళ్ళందరూ ఇంటికి వచ్చేవారు ఢిల్లీలో. ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజ్ అని చెప్పి అతను సిసింద్రి లైవ్ వైర్. రావికొండలరావు గారు సరే ఆ మధ్యన ఒకసారి ఇంటికి వచ్చాడు, ఒక గంట కూర్చొని అందరినీ ఎంటర్టైన్ చేసి వెళ్ళాడు. తెలుగు మాస్టర్ రోలు అది. కానీ సార్ ద బెస్ట్ లెసన్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్ అని అంటే ఏం చెప్తారు? మా నాన్నగారు చెప్పిన దాని అంటే దాని మీద నేను ఇంకేం చెప్పలేనమ్మా. దేవుడు మనకి జీవితం అనేది ఎందుకు ప్రసాదించాడంటే, ఫస్ట్ నువ్వు హాయిగా బతుకు, అండ్ వీలైనంత వరకు ఇంకోళ్ళని మేక్ దెమ్ హ్యాపీ. నాకు ఎందుకంటే పుణ్యం పాపం అనేది ఎథిక్స్ మీద కూడా నేను లెక్చర్స్ ఇస్తూ ఉంటాను. ఇంకొకళ్ళని నొప్పించడం కంటే పెద్ద పాపం అంటూ ఏం లేదు. తర్వాత ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి అంత ఉపశమనం కలిగించడం వల్ల పుణ్యం అంటూ ఇంకోటి లేదు. సో ఇఫ్ యూ కెన్ బ్రింగ్ ఎ స్మైల్ టు సంబడి, ఎ సఫరింగ్ పర్సన్స్ ఫేస్, ఆర్ ఇఫ్ యూ కెన్, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ వర్చ్యూ, టు బ్రింగ్ ఎ స్మైల్ అండ్ దెన్ టు మేక్ ఎ పర్సన్ సఫర్ రైట్లీ ఆర్ రాంగ్లీ. అంటే అన్లెస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ. నేను ఉరిశిక్ష వేస్తే పాపం వస్తుంది, నేను వేయనంటే అలా కాదు, పార్ట్ ఆఫ్ డ్యూటీ చేయాలి. అది అనవసరంగా ఎవరైనా నొప్పించడం మాత్రం అంతకంటే పాపం ఇంకోటి లేదు. వన్ లెసన్ ఐ హావ్ లెర్న్డ్ ఇన్ లైఫ్. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. డెఫినెట్గా మనం అది ఏదైతే అనుకున్నామో వాటి మీద కమింగ్ డేస్లో మంచి ఎపిసోడ్స్ చేద్దాం సార్. తప్పకుండా త్వరలో విడుదల. థ్యాంక్ యూ సార్.